తెలంగాణ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళనకు దిగారు. ప్రోటోకాల్ పాటించకుండా తనను అధికారులు అవమానిస్తున్నారంటూ నేలపై కూర్చొని నిరసనకు దిగారు. దీంతో మహేశ్వరం కిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెత్తలెత్తింది. ఇక ప్రభుత్వం పంపిణీ చేసే కిల్లా మైసమ్మ బోనాలు చెక్కుల పంపిణీకి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డిని వేదికపైకి పిలిచారు ఈవో. అయితే అతనికి ప్రోటోకాల్ లేదు, ఎలా పిలుస్తారంటూ ప్రశ్నించారు సబిత. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. చెక్కులు తీసుకునే వారిని మాత్రమే మీటింగ్ హాల్లోకి అనుమతి ఉందని, ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులకి అనుమతి లేదని ఈవో చెప్పడంతో స్టేజ్ వద్ద కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ను కూడా వేదిక వద్దకు రానివద్దని మండిపడ్డారు. చెక్కులు తప్ప వేరే రావద్దని పెట్టారు. చెప్తే అక్కడ తెలంగాణ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళనకు దిగారు. ప్రోటోకాల్ పాటించకుండా తనను అధికారులు అవమానిస్తున్నారంటూ నేలపై కూర్చొని నిరసనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆర్కేపురం డివిజన్ మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయం కిల్లా మైసమ్మ దేవాలయం ఉంది. చాలా ఫేమస్ దేవాలయం. అయితే దీనికి సంబంధించి అయితే ప్రభుత్వము అయితే బోనాల సందర్భంగా చెక్కులు వాటి మెయింటెనెన్స్ కోసం, బోనాల పండుగకు సంబంధించి మెయింటెనెన్స్ కోసం ఇచ్చే చెక్కులను అయితే ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చెక్కులు ఏవైతే ఉన్నాయో వేణుగోపాల్ ఏదైతే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వేణుగోపాల్ అది అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీకి అందించడానికి అయితే వచ్చారు. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏదైతే చెక్కులు అందించేది ఉందో ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితే పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి అయితే కేఎల్ఆర్ ఉన్నారో అతను వచ్చే వరకు ఆగండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఓడిపోయిన వారిని అయితే ప్రజలు ఆమోదించి ఓట్ల ఎన్నుకున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నేను ఉండగా అతను వచ్చే వరకు ఎందుకు ఆపాలి అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది. దీంతో ఆగ్రహం చెందినటువంటి ఆమె సబితా ఇంద్రారెడ్డి అయితే గుడి దేవాలయం ముందరనే కింద బైఠాయించి స్థానిక లీడర్లతో కలిసి అయితే అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై మేము చట్టబద్ధంగా అయితే అసెంబ్లీలో చర్చించి ఎవరైతే ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అధికారులందరూ కలిసి అక్కడ చెక్కులు అందించాల్సిన బాధ్యత ఉంది. అది కాకుండా ఓడిపోయిన వ్యక్తిని రాజ్యాంగమైన పదవిలో లేని వ్యక్తిని కూడా వచ్చే వరకు ఉండడం, అంటే ఓడిపోయిన వ్యక్తులు కూడా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయడం ఏంటని చెప్పేసి అయితే ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో అక్కడ రగడ అయితే తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గీయుల మధ్యలో అయితే కొద్దిపాటి ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే అక్కడ వాళ్ళని సబితా ఇంద్రారెడ్డికి అయితే సర్ది చెప్పి విషయం సర్దుమనిగే వరకు చేశారు. అదే విధంగా అక్కడ లోపలికి వెళ్లే సమయంలో కూడా కిల్లా మైసమ్మ టెంపుల్ లోపలికి వెళ్లే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే చెక్కులు తీసుకుంటారో వాళ్ళే రావాలి, మిగతా వాళ్ళని లోపలికి పంపించమని చెప్పేసి కొంతమంది అడ్డుకోవడంతో ఈ ఉధృతమైపోయి పరిస్థితి అయితే ఉధృతంగా మారింది. దీంతో పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారికి సర్ది చెప్పడం అయితే జరిగింది. స్పందన.